చిన్న ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఇన్సిడెంట్ రాదర్ ఒక చోట చదివి దాన్ని తీసుకెళ్ళి నేను ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో లింక్డ్ఇన్లో షేర్ చేసేటప్పుడు ఇది రిలవెంట్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అనుకుంటూ షేర్ చేశాను. బికాస్ దానిలో కొన్ని లెసన్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఐ థాట్ ఇట్ హెల్ప్స్ ద కార్పొరేట్ వరల్డ్ యాజ్ వెల్. అదేంటంటే ఒక ఆవిడ తన కంఫర్ట్ అంతా చూసుకొని ఫ్లైట్లో ఒక విండో సీటు, లెగ్ స్పేస్ అన్నీ చూసుకొని ఎక్కువ మనీ పే చేసి ఒక సీట్ తీసుకున్నప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బేబీ వాళ్ళ మదర్ బేబీని తీసుకొని వచ్చి నువ్వు నాకు ఆ సీట్ ఇవ్వు అని అడిగింది. బికాస్ బేబీ కోసం ఇవ్వు. తిను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని తన కంఫర్ట్స్ అది చూసుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అడిగితే ఒక నిమిషం ఆలోచించి లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పింది. దానికి ఆవిడ వెంటనే వీడియో తీసి సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నిటి మీద పెట్టి నేమ్ అండ్ షేమ్ చేశారనమాట. సో ఈ విండో సీట్ ఆవిడ ఏం చేసిందంటే కామ్గా కేసు వేసి ఆవిడ మీద గెలిచి చెప్పింది ఏంటంటే నేను ఈ కేసు ఇంకా దేనికోసం వేయలేదు, ఒక రెస్పెక్ట్ కోసం వేశాను. దానిలో ఎంత మెసేజ్ ఉందంటే ఒకటి ఎంటైటిల్మెంట్, మనం ఆడవాళ్ళం అయితే సీట్లు ఇచ్చేయాలి, మనకి హెల్త్ బాగోకపోతే సీట్లు ఇచ్చేయాలి, పెద్దవాళ్ళు అయితే సీట్లు ఇచ్చేయాలి, పిల్లలు ఉంటే సీట్లు ఇచ్చేయాలి. మనం ఆడవాళ్ళము, మనకి హెల్త్ బాగాలేదు, మనం పెద్దవాళ్ళము, మన ఇంట్లో పిల్లలు ఉన్నారని మనకి తెలుసు కదా, మనం ముందు ప్లాన్ చేసుకోవాలి కదా. సో ఎవరో ర్యాండమ్ పీపుల్ మన అర్థం చేసుకోకపోతే చెడు అనుకున్నప్పుడు మన సిచ్యువేషన్కి మనం అర్థం చేసుకోకుండా మనం ఎవరికో ఒక డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తే మనం చెడు కాదా? అదే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వచ్చింది. దీనికి లింక్డ్ఇన్లో నేను చూసిన రెస్పాన్స్ చూస్తే ఒక 1 lakh ప్లస్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ 70,000 ప్లస్ పీపుల్ నుంచి ఉంది. సో అది ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ ఇన్సైట్స్ ఏం చెప్తున్నాయంటే టైమ్స్ ఆర్ చేంజింగ్. సింపతి, ఎంపతి, కైండ్నెస్ అన్నిటికీ బౌండరీస్ స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే బియాండ్ ద బౌండరీస్ వెళ్ళి కొంతమంది దాన్ని అబ్యూస్ చేయడం మొదలెట్టారు, ఎంటైటిల్డ్గా తీసుకోవడం మొదలెట్టారు. అలా తీసుకోవడం మొదలెట్టినప్పుడు ఏమవుతుందంటే రిసెంట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అటు నుంచి ఒక రెస్పాన్స్, ఒక రియాక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని అంతకంటే స్ట్రెచ్ చేయకుండా దాని నుంచి మనం లెసన్ లెర్న్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను చేయగలిగింది ఏంటి, నేను చేసింది ఏంటి. సో దిస్ ఈస్ అ గుడ్ షిఫ్ట్ ఇన్ ద మైండ్స్ ఆర్ ఇన్ ద మెంటాలిటీ దాట్ నో చెప్పటం అనేది బ్యాడ్ థింగ్ కాదు. As long as you have a point and you are right in your place, it is absolutely okay to say no.